హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా సీరియస్ మరియు సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఐటీ కారిడార్స్, హైటెక్ సిటీ మరియు దానికి ఆనుకొని ఉండే కేపీహెచ్పి లాంటి ఫ్రేమ్ ఏరియాలు. ఎంతో మంది స్టూడెంట్స్కి, ఉద్యోగాలకి ఆశ్రయం ఇస్తున్న ఈ ప్రాంతం గురించి ఇటీవలే కాలంలో న్యూస్ పేపర్స్లో, టీవీలో వస్తున్న వార్తలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఫ్యామిలీస్ ప్రశాంతంగా ఉండే కేపీహెచ్పి కాలనీలు ఇప్పుడు వ్యభిచార ముఠాలకు అడ్డాగా ఎందుకు మారుతున్నాయి? వరుసగా పోలీస్ రైడ్స్ జరుగుతున్నా ఈ చీకటి దందా ఎందుకు ఆగడం లేదు? అసలు దీని వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి? ఒక సామాన్య పౌరుడిగా, ఇక్కడ రెసిడెంట్స్గా మనం తీసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇది ఒక అవేర్నెస్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. మొదటి ప్రధాన కారణం ఇక్కడి జనాభా. కేపీహెచ్పి అనేది హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వలసదారులు, స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. దీనివల్ల ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్, అంటే వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ. పక్కా ప్లాట్లో ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని పట్టించుకునే తీరిక ఇక్కడ ఎవరికి ఉండదు. ఇదే వ్యభిచార ముఠాలకు ప్లస్ పాయింట్గా మారింది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నా పోతున్నా ఎవరికి అనుమానం రాదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఈ ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా ఫ్లాట్స్ రెంట్కి తీసుకొని ఈ దందాను ఒక కార్పొరేట్ ఆఫీస్లా నడిపిస్తున్నారు. ఇక రెండో కారణం టెక్నాలజీ. ఒకప్పుడు ఇలాంటివి జరగాలంటే బ్రోకర్లు ఉండేవారు, సీక్రెట్గా డీల్స్ జరిగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, అంతా ఆన్లైన్ అయిపోయింది. టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్, డేటింగ్ యాప్స్ ద్వారా కస్టమర్లను పట్టుకుంటున్నారు. ఎక్కడి నుండో అమ్మాయిలను తీసుకువచ్చి ఆన్లైన్లో ఫోటోలు పంపించి ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. లొకేషన్ డైరెక్ట్గా కస్టమర్ వాట్సాప్కి వెళ్ళిపోతుంది. ఇంత ఈజీ యాక్సెస్ ఉండటం వల్లే యూత్ కూడా ఈ ఉచ్చులో పడుతున్నారు. ఈ ఆన్లైన్ వలయం ఎంతలా విస్తరించిందంటే పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా లోకల్స్ పసిగట్టలేని పరిస్థితి. మూడవ పెద్ద సమస్య పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మసాజ్ సెంటర్లు మరియు స్పాలు. బోర్డు బయట చూస్తే ఆయుర్వేదిక్ స్పా అనో, బ్యూటీ సెలూన్ అనో ఉంటుంది, కానీ లోపల జరిగేది వేరు. రీసెంట్గా సైబరాబాద్ పోలీసులు చేసిన రైడ్స్లో పట్టుబడిన వాటిలో సగానికి పైగా ఇలాంటి స్పా సెంటర్లే. దీనికి తోడు రోజువారీ అద్దెకు దొరికే రూమ్స్, డైలీ రెంటల్స్, ఓఎస్, ఎలాంటి ఐడి ప్రూఫ్ సరిగ్గా వెరిఫై చేయకుండా కేవలం డబ్బుల కోసం అద్దెకు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం అసాంఘిక శక్తులను ఒక సేఫ్ జోన్లా మారిపోయింది. పోలీసులు రైడ్స్ చేస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు, అయినా ఇది ఆగడం లేదు. మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ పోలీసుల దగ్గర లేదు ఫ్రెండ్స్, మన దగ్గరే ఉంది. ఓనర్స్ బాధ్యత. ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు టెనెంట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించండి. ఎవరికి పడితే వాళ్ళకి కేవలం ఎక్కువ అద్దె ఇస్తున్నారు కదా అని ఇల్లు ఇస్తే రేపు పోలీస్ కేసుల్లో ఓనర్స్ కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. అపార్ట్మెంట్ కమిటీల పాత్ర. మీ అపార్ట్మెంట్స్లో ఏ ఫ్లాట్కి ఎవరొస్తున్నారు? అసహజంగా ఎవరైనా కొత్త వ్యక్తులు పదే పదే వచ్చి వెళ్తున్నారా? సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా అనే ప్రతి సొసైటీ నిఘా ఉంచాలి. డైల్ 100. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా, మీ చుట్టుపక్కల ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందనిపించినా వెంటనే 100కి డయల్ చేయండి. లేదా సైబరాబాద్ వాట్సాప్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేయండి. మీ పేరు సీక్రెట్గా ఉంచుతారు. ఫ్రెండ్స్, కేపీహెచ్పి లాంటి ఒక మంచి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏరియా ఇలాంటి చెడ్డ పనుల వల్ల బద్నం కాకూడదు. ఎన్నో ఫ్యామిలీస్, పిల్లలు ఉండే ఆ ప్రాంతం ఇలాంటివి జరగడం సొసైటీకి ఏమాత్రం మంచిది కాదు. మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి. ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇలాంటి ఈ జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.